morning children, welcome to today class. In the previous class we have started our semester 2 book, right? So in the first lesson we are in Gerda saves her friend. So who is Gerda friend? He is K-A-Y-K, right? So already we discussed about the half lesson, right? So in the lesson one magician is there, right? He is very bad magician. కదా మనకు అర్థమైపోయింది కదా. సో తను ఒక మిర్రర్లో ఒక మిర్రర్ మేక్ చేసేసి గుడ్గా ఉన్న వాళ్ళని బ్యాడ్గా, హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళని అగ్లీగా, రైట్, అగ్లీగా ఉన్న వాళ్ళని అంటే ఏమంటారు డిస్టార్టెడ్ అండ్ see here once again, distorted and ridiculous, gleeful, peculiar. సో అట్లాంటి పర్సన్ అనమాట. ఒక మంచి పర్సన్స్ని చెడుగా తనని మేక్ చేయడమే తన హ్యాబీ, రైట్? హూ ఇస్ దట్? హీఈస్ అ మ్యూజిషియన్. అండ్ తను ఇప్పుడు ఏ స్కూల్కి అయినా సరే పిల్లల దగ్గరికి అంటే మ్యాజిక్ షో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు, ఆ మిర్రర్ అనేది తనతో క్యారీ చేసేసి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వేర్ ఎవర్ హీఈస్ కండక్ట్ ద ప్రోగ్రామ్, మ్యాజిక్ ప్రోగ్రామ్, he's carry with the mirror, right? he's carry with the mirror and he's showing. అంటే ఇప్పుడు మనం మిర్రర్ చూడంగానే ఏం చేస్తాం, ఆఫ్ కోర్స్ వీఆర్ ఫీలింగ్ అబౌట్ ఓకే ఆ మిర్రర్లో చూసుకోవాలి అని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో అలా చూసిన వెంటనే దే ఆర్ గుడ్ పర్సన్స్ ఏమవుతారు, కైండ్నెస్ పర్సన్స్ లాగా తయారైపోతారు, అంటే బ్యాడ్ పర్సన్స్ లాగా తయారైపోయేలా ఒక మిర్రర్ అనేది మేక్ చేస్తాడు. సో అలాగే తను మ్యూజిషియన్ కాబట్టి ఏమైనా చేయగలుగుతాడు. అంటే మీరు స్టోరీస్లో చూస్తారు కదా, ఏమంటారు, మంత్రం చేసే వాళ్ళు ఉంటారు. అరుంధతి మూవీలో ఇట్లా గాలిలో తేలిపోయి ఇలా పడిపోయి అలా ఇలా చేస్తారు కదా. హీఈస్ మూవింగ్ ఇన్ ఎయిర్, హీఈస్ క్యారింగ్ విత్ ద మిర్రర్. సో అన్ఫార్చునేట్లీ హిస్ మిర్రర్ వాజ్ ఫెల్ డౌన్ అండ్ హిస్ బ్రోకెన్, అండ్ ఇట్ ఈస్ బ్రోకెన్ hundreds of millions of pieces. ఆ మిర్రర్ అనేది ఏమైంది, స్మాల్ పీసెస్ లాగా బ్రోకెన్ మీన్స్ విరిగిపోయింది, రైట్? సో అప్పుడు ఏం జరిగింది, ఆ మిర్రర్స్ పీసెస్ అనేవి ఫ్లోటింగ్ ఇన్ ఎయిర్, ఓకే, ఫ్లోటింగ్ ఇన్ ఎయిర్, అది గాలిలో తేలుతూ ఉన్నాయి. ఏంటవి? పీసెస్ ఆఫ్ మిర్రర్స్, రైట్? సో ఆ పీసెస్ ఆఫ్ మిర్రర్స్ ఏమైంది, ఆ గాలిలో ఉన్న తేలుతున్నవి ఏమైంది, కొన్ని హార్ట్లోకి కొన్ని ఐస్లోకి వెళ్ళినప్పుడు దే విల్ బి చేంజ్డ్. ఇట్ ఈస్ స్టోరీ ఓన్లీ, ఇట్స్ నాట్ అ రియల్ స్టోరీ, రైట్? దిస్ ఈస్ టైల్స్ అంటే స్టోరీ కదా. సో ఓకే, వాళ్ళ హార్ట్లోకి కానీ ఐస్లోకి కానీ వెళ్ళినప్పుడు దే విల్ బి చేంజ్డ్, ఏమంటారు, చాలా బ్యాడ్గా తయారైపోవడం అనేది జరిగింది. అలాగే ఈ కే అంటే గర్డా అండ్ కే ఫ్రెండ్స్, బోత్ ఆర్ ఫ్రెండ్స్, నో. సో ఎప్పుడైతే గర్డా అండ్ కే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అండ్ గర్డా హ్యాస్ అ grandmother, she is telling about the stories, right? One day she told snowflakes అంటే స్నో క్వీన్ స్టోరీ అనేది చెప్పింది. కే బాగా అంటే ఏమంటారు, దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. నిజంగానే స్నో క్వీన్ ఉందా, స్నోఫ్లేక్స్ ఉంటాయా అని ఒక క్యూరియాసిటీ తోటి తను చెప్పిన రోజు నైట్ కానీ తను చెప్పిన రోజు వెంటనే ఒక విండో దగ్గర నుంచి చూస్తున్నాడు, నిజంగానే స్నో క్వీన్ ఉందా, స్నోఫ్లేక్స్ ఉన్నాయా అని. సో తను ఇమాజినేషన్ చేసుకున్నాడు ఇలా ఉంటుందని చెప్పేసి. సో రియల్గానే స్నో క్వీన్ వచ్చింది, స్నోఫ్లేక్స్ కూడా తను చూశాడు. ఇన్ దట్ స్నోఫ్లేక్స్ ఏదైతే మిర్రర్స్, మ్యాజిక్ మిర్రర్స్ ఎయిర్లో ఫ్లోటింగ్ అవుతున్నాయని చెప్పానో, ఆ స్నోఫ్లేక్స్తో ఆ మిర్రర్స్ అనేవి వచ్చి తన హార్ట్లోకి ఒకటి, తన ఐస్లోకి ఒకటి వెళ్ళిపోయింది. ఎవరికి? కేకి కదా. సో తను స్నో క్వీన్తో వెళ్ళిపోయాడు, ఇంకా అన్ని బ్యాడ్ థింగ్స్ చేసేసి స్నో క్వీన్తో తను వెళ్ళిపోయాడు. హీఈస్ లివింగ్ ఇన్ స్నో ప్యాలెస్, వైట్ స్నో ప్యాలెస్, హీఈస్ లివింగ్ విత్ స్నో క్వీన్, రైట్? సో గర్డా హీఈస్ క్రయింగ్, ఏంటి, ఇంకా తను చనిపోయాడు, నాకు కనిపించట్లేడు అని ఏడుస్తున్నప్పుడు సన్షైన్ అంటే సూర్యుడు అయితే ఎప్పుడైతే వచ్చాడో, లేదు తను చనిపోలేదు, తను బ్రతికే ఉన్నాడు, తను నీకు కనిపిస్తాడు అనేది సూర్యుడు వచ్చేసి చెప్పాడు అనమాట. ఎవరికి? గర్డాకి. సో ఓకే తను బ్రతుకున్నాడు, బట్ ఎక్కడో ఉన్నాడు, తప్పిపోయాడు. ఐ వాంట్ టు సర్చ్ హిమ్ అని చెప్పేసి తను జర్నీ అనేది స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది, తను రివర్ దగ్గరికి వెళ్ళింది. రివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, తను
her asked to the river, why? What? I wanna give you my red shoes, new red shoes. If I give you, and you will give to me my friend K. She asked, right? What she asked? I wanna give you red shoes for you, and you will give to me. You are give me back to my friend. She's asked, and what she saw, she is poor. I mean, she is throwing the water. She is throwing she is throw her red shoe on river, but the red shoe is not dipping, అంటే దాని లోపల మునిగిపోలేదు, మళ్ళీ పైకి వచ్చేసాయి. తను అనుకుంది ఓకే ఇది తీసుకోవట్లేదు అంటే నా ఫ్రెండ్కి ఏదో జరిగిపోయింది, ఇది తీసుకుంటేనే కదా నా ఫ్రెండ్ నాకు ఇచ్చేది అని చెప్పేసి తను మళ్ళీ ఒక చిన్న బోట్ లాగా చూసుకుంది అనమాట. అంటే మనం పేపర్ బోట్స్ చేస్తాం కదా, ఆ పేపర్ బోట్ లాంటివి చేసి దాంట్లో ఎక్కి ఆ షూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిప్ చేస్తుంది లోపలికి. పుష్అప్ అంటే పుష్ చేస్తే డిప్ అయిపోతుంది కదా, సో అలా చేస్తుంటే ఆ చిన్న బోట్ అనేది పెద్దగా అయిపోయింది. ఓకేనా, పేపర్ బోట్ అనేది పెద్దగా అయిపోయి ఇట్ ఈస్ ట్రావెలింగ్ వాటర్లో. అఫ్కోర్స్ బోట్ అనేది ట్రావెల్ చేస్తుండే కదా, సో ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ తను ఫీల్ అయింది, అమ్మో ఇది ఎక్కడికో నన్ను తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఫీల్ అయింది. బట్ మళ్ళీ ఇంకొకసారి ఏమనుకుంది, ఓకే ఇట్ ఈస్ టేకింగ్ టు మీ టు మై ఫ్రెండ్, ఇది నన్ను నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తుంది అని చెప్పేసి అనుకుంది. అలా తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్ళింది ఆ బోటు? ఒక పెద్ద ఆవిడ దగ్గరకు తీసుకెళ్ళింది, అంటే ఓల్డ్ ఉమెన్. ఓకే, ఓల్డ్ ఉమెన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ ఓల్డ్ ఉమెన్ ఏమనుకుంది, ఓకే ఈ అమ్మాయి చాలా బాగుంది, నాకు ఎట్లాగూ ఒంట్లో ఓపిక లేదు, పని చేసుకోవడానికి చాతనం అవ్వట్లేదు, ఈ అమ్మాయిని నా దగ్గర పెట్టుకుంటే నాకు పనిలో సహాయం చేస్తుంది అని తను ఫీల్ అయింది. సో తను ఏమనుకుంది, తనని అడాప్ట్ చేసుకోవాలనుకుంది. బట్ అక్కడి నుంచి కూడా తను తప్పించుకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ వాట్ షుడ్ రైట్ మీన్స్, తను తన ఫ్రెండ్ని వెతకడానికి, కేని వెతకడానికి ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది మనం నోట్ డౌన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? రివర్. నెక్స్ట్ ఓల్డ్ ఉమెన్, రైట్? ఎస్. సో వీ షుడ్ స్టార్ట్ అవర్ లెసన్ ఫ్రమ్ ద నెక్స్ట్ పేజ్ నెంబర్ 8. ఓపెన్ everyone. Okay, Garda started crying as she did not know how to come back to the land. Okay, perhaps a river will carry to me little K. She thought became cheerful, not careful, became cheerful as she want a long girder reached an orchard. Orchard means fruits కానీ vegetables కానీ తోట ఉంటుంది కదా, దాన్ని orchard అంటారు అనమాట. She met an old woman who tried to trick her into living with her. చెప్పాను కదా తన దగ్గరికి తీసుకెళ్ళి పెట్టుకోవాలని అనుకుంది. ఎవరు? ఓల్డ్ ఉమెన్, రైట్? ఎస్. నెక్స్ట్ టుడే we start the next. Then she met a raven who took her to a prince of princes. They invited her to remain at the palace and enjoy herself. But Garda said that she only wanted a little carriage with a horse and a pair of boots to go out and look for K. See here next ఎవరిని కలిసింది? ఓల్డ్ ఉమెన్ నుంచి తప్పించుకొని రేవన్. ఎవరు? రేవన్ని కలిసింది. ఓకేనా, రేవన్ ఎక్కడికి తీసుకెళ్ళాడు? రేవన్ అంటే ఒక బర్డ్ నాన్న. రేవన్ అనేది ఒక బర్డ్. ఓకేనా, ఇట్ ఈస్ ఫ్లయింగ్ బర్డ్. రేవన్ ఎక్కడికి తీసుకెళ్ళాడు? ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకేనా, ఎస్. సో ప్రిన్సెస్ ఏమి ఇచ్చారు తనకి? ఒక హార్స్, ఒక బూట్, తనని తీసుకెళ్ళడానికి ఒక హార్స్ అనేది ఇచ్చారు. ఓకేనా, బట్ Garda said that she only wanted a little courage with a horse and a pair of boots to go out look for K. So the kind prince and princess helped Garda into a golden carriage and provided her with a coachman, footmen and outriders. Okay, now the raven also bid Garda goodbye and she continued on her
జర్నీ. సో ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఏమి ఇచ్చారు, రేవన్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ దగ్గర తీసుకెళ్ళాడు. ఓకే, తను చెప్పింది అనమాట స్టోరీ అంతా, నా ఫ్రెండ్ ఇలా తప్పిపోయాడు అని రేవన్కి చెప్తే ఆ రేవన్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే వి విల్ తన ఫ్రెండ్ ఇలా మిస్ అయ్యాడు, దానికి హెల్ప్ కావాలి అని చెప్పేసి రేవన్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్తో చెప్పారు. ఆ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ హార్స్ ఇచ్చేసి తనకి కోచ్మెన్స్ అంటే సపోజ్ కింగ్స్ ఉంటారు, కింగ్స్ గోయింగ్ ఇన్ వన్ హార్స్ బట్ దే హ్యావింగ్ ద ఏమంటారు సెక్యూరిటీ గార్డ్స్, రైట్? సో సేమ్ లైక్ దిస్ కోచ్మెన్ అండ్ నెక్స్ట్ ఎవరు కోచ్మెన్ అండ్ అవుట్ రైడర్స్ కోచ్మెన్ అండ్ అవుట్ రైడర్స్తో తన జర్నీ స్టార్ట్ చేసింది. యాజ్ దే డ్రావ్ into a dark forest, the shining golden carriage caught the attention of robbers. An old robber woman dragged little Garda out of the carriage and planned to eat her. But she little robber girl was friendly and promised Garda, they shall not kill you. Okay? As long I am not angry with you. సో తను అలా డార్క్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళాలంటే దట్టమైన అడవిలోకి వెళ్తున్నారనమాట తనను వెతకడానికి. షైనింగ్ గోల్డెన్ కరేజ్ ఉంది కదా. సో ఎవరు ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఎవరైతే ఇచ్చారో CARRIAG కరేజ్ని తీసుకెళ్ళినప్పుడు డార్క్లో అంటే చీకటిగా దట్టమైన అడవిలో ఆ గోల్డెన్ అనేది తనకి వెలుగునిచ్చిందనమాట, చూపించిందనమాట. ఓకేనా? సో అది రాబర్స్ అంటే ఎవరు తెలుసా? ఓల్డ్ రాబర్ ఉమెన్, రాబర్స్ అంటే దొంగలు. ఓకేనా? సో గోల్డ్ ఉంది తన వాళ్ళ దగ్గర, వాళ్ళని చంపేసి ఆ గోల్డ్ అనేది తీసుకోవాలని అనుకుంది. బట్ ఆ ఓల్డ్ రాబర్కి తనకి ఒక డాటర్ ఉందన్నమాట. ఆ డాటర్ తనతో ఫ్రెండ్షిప్ చేసింది. ఎవరితో? గడతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఓకే మా మమ్మీ నేను ఏమీ చేయదు, ఐ విల్ యూ ప్రామిస్ యూ, నేను నిన్ను ఏం చేయకుండా కాపాడుతాను అని చెప్పేసి ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ యూ, నీ పైన నాకేమీ కోపం లేదు అని చెప్పేసి అన్నది. హూ ఇస్ ద నెక్స్ట్? రాబర్ గర్ల్. ఓకేనా? ఎస్. వై వీ షుడ్ రైట్ దిస్ నేమ్స్ ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ టైం. ఓకేనా? The robber girl's bedroom was full of animals. The wood pigeons said, "Cuckoo." Pigeons alage ante cuckoo, right? So we have seen little K as he sat on the Snow Queen's carriage. Where was the Snow Queen going? Gerda asked. So next enti wood pigeons. సో ద రాబర్ గర్ల్ ఎక్కడికి తీసుకెళ్ళింది? తన ఇంటికి తీసుకెళ్ళింది. ఎవరిని? గర్డని, రైట్? సో గర్డని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో మొత్తం ఏమున్నాయి? ద రూమ్ ఫుల్ ఆఫ్ ద యానిమల్స్. మొత్తం ఆ రూమ్ నిండా ఏమున్నాయి? యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్లో వుడ్ పిజియన్స్ ఏమన్నాయి? కుకురు. వీ హ్యావ్ సీన్ లిటిల్ కే యాజ్ హీ సాట్ ఇన్ ద స్నో క్వీన్స్ క్యారేజ్. సో స్నో క్వీన్తో కూర్చోవడం మేము చూసాము. వేర్ వాస్ స్నో క్వీన్ గోయింగ్? సో అప్పుడు ఆస్డ్ గర్డ అడిగింది అనమాట, స్నో క్వీన్ ఎక్కడికి వెళ్ళింది? షీ వాస్ మోస్ట్ లైక్లీ గోయింగ్ టు లాప్లాండ్ ఫర్ దేర్ ఈజ్ ఆల్వేస్ స్నో అండ్ ఐస్ దేర్. యాజ్ reindeer that is tied up there. సో వుడ్ పిజియన్స్ ఏం చెప్పాయి? నేను తనతో వెళ్ళడం చూసాను. తను ఉండే ప్రదేశం అంతా ఎలా ఉంటుంది? స్నోతో కప్పబడి ఉంటుంది. స్నో అండ్ ఐస్ మాత్రమే ఉంటాయి అక్కడ. సో వాళ్ళ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు రెయిన్డీర్స్ని అడగండి అని చెప్పేసి చెప్పాయి. ఏంటవి? వుడ్ పిజియన్స్. ఓకే. సో దెర్ ఈస్ ఐస్ అండ్ స్నో అప్ దేర్ and it is delightful and healthy. The reindeer said, the Snow Queen has her summer tent there, but her palace is up towards the North Pole. The robber girl decided to help Gerda and told the reindeer to take her a Lapland. The reindeer was happy to be free and ran day and night to reach Lapland
క్విక్లీ. సో నెక్స్ట్ ఎవరిని మీట్ అయింది? రెయిన్డీర్ని మీట్ అయింది. రెయిన్డీర్ ఏం చెప్పింది? అక్కడ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది, అక్కడ ఎలా వెళ్ళాలో నాకు తెలుసు, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి ఎవరు? రెయిన్డీర్ చెప్పింది. అండ్ రాబర్ గర్ల్ కూడా తనకి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. ఎవరికి? గర్డాకి. సో గర్డా అండ్ రెయిన్డీర్ along with the Gerda, along with the robber girl, they are ల్యాప్లాండ్లో. ఆ రెయిన్డీర్ ఏం చెప్పింది? స్నో క్వీన్ అనేది ఎక్కువగా ల్యాప్లాండ్లోనే ఉంటుంది, ఆ ల్యాప్లాండ్ ఎక్కడ ఉందో నాకు తెలుసు, వి విల్ గో దేర్ అని చెప్పేసి అనుకొని క్విక్లీ అంటే త్వరగా బయలుదేరారు. సో ఇన్ ల్యాప్లాండ్ గర్డా అండ్ హర్ రెయిన్డీర్ స్టాప్డ్ at a small house. There was an old woman to whom the reindeer told Gerda's whole story. The old woman said, "You have far to run still. You must go more than 100 miles into Finland, for the Snow Queen lives there. I will write a few words on a dried haberdine. As I have no paper, you can show it to the Finn up there, for she can give you more accurate information than me." సో ఇక్కడ ల్యాప్లాండ్కి వెళ్ళారు ఎవరు? గర్డా అండ్ రాబర్ గర్ల్, గర్డా అండ్ రెయిన్డీర్, ఈ ముగ్గురు కలిసి ల్యాప్లాండ్కి వెళ్ళి అక్కడే ఒక చిన్న ఇంటి దగ్గర దిగారు. దిగినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక ఓల్డ్ ఉమెన్ని చూసారు. దే ఆర్ సెడ్, రెయిన్డీర్ ఆ ఓల్డ్ ఉమెన్కి హోల్ స్టోరీ మొత్తం చెప్పింది. చెప్పినప్పుడు ఏం జరిగింది? అయ్యో మీరు ఇక్కడికి వచ్చారా, ఇది ఇంకా మైల్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది, మీరు ఇంకా దూరం ప్రయాణించాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది నేను ఒకటి రాసి ఇస్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అనింది. సరే ఇవ్వండి, మరి మేము అలా వెతుక్కుంటూ వెళ్తామని అడిగినప్పుడు అయ్యో ఐ డోంట్ హ్యావ్ అ పేపర్ అని చెప్పేసి అన్నది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం జరిగింది? ఐ హ్యావ్ నో పేపర్, యూ కెన్ షో ఇట్ టు ద ఫిన్ అప్ దేర్. సో ఫర్ షీ కెన్ గివ్ యూ మోర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దెన్ మీ. సో నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళు మీకు ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని అన్నా. నెక్స్ట్ ఎవరు? ఓల్డ్ ఉమెన్, రైట్? ఓకే, యా. So again there's Gerda and reindeer arrived at Finland and met a little dirty woman. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలిసారు? డర్టీ ఉమెన్ని కలిసారు. అంటే చూడడానికి భయంకరంగా లేదా నీట్గా లేకపోవడం ఉంటారు, అంతే కదా? డర్టీ ఉమెన్ అంటే ఎవరు? అంతే కదా? ఎస్ సార్. సో దే మెట్ a dirty woman. She read what was written and word on the haberdine and worshipped to the reindeer. Little Kay is still with the Snow Queen in her palace and he thinks it is the best place in the world. This is because he has a piece of broken glass in his heart and another piece in this eyes. This must come out or the Snow Queen will retain full power over him. The little woman said that Gerda, being a good, innocent child, had the power in her own heart to free Kay from the Snow Queen. They placed Gerda upon the reindeer and sent them off to the Snow Queen's garden. So the dirty woman ఏం చెప్పింది? తను స్నో క్వీన్ దగ్గరే ఉన్నాడు. అబ్బాయికి ఏం జరిగింది? తనకి ఒక గ్లాస్ ఆఫ్ పీస్ అనే ఒక హార్ట్లోకి ఒకటి వెళ్ళింది, ఐస్లోకి ఒకటి వెళ్ళింది. సో అవి రెండు తన అంటే కైండ్నెస్గా లేడు, తను బ్యాడ్గా ఉన్నాడు కాబట్టి అలా ఉన్నన్ని రోజులు స్నో క్వీన్ తనని వదిలిపెట్టదు. సో అది బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ డర్టీ ఉమెన్ అనేది చెప్పింది. బట్ ఎక్కడుంది అని అంటే ఓకే ఐ విల్ షో యూ ద ప్లేస్, యూ కెన్ గో అని చెప్పేసి చెప్పింది. తనకి ఎలా ఫస్ట్ తను భయపడింది కదా, అయ్యో అది ఎలా చేయాలి అని భయం వేసింది. బట్ మళ్ళీ ఏమనుకుంది? గర్డా ఈజ్ అ ఇన్నోసెంట్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్, రైట్? సో నేను ఇది చేయగలుగుతాను అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకేనా? సో మీన్ వైల్ ఇన్సైడ్ ద ప్యాలెస్, సో తను ఒక ప్యాలెస్లో ఉన్నారని చెప్పింది కదా. సో మీన్ వైల్ ఇన్సైడ్ ద ప్యాలెస్ కే వాజ్ ఫార్మింగ్ ఫిగర్స్ అండ్ solving the puzzle made of piece of ice. I am now going to pay a visit to the warmer countries, the Snow Queen said and flew away.
When Gerda entered the large, empty, cold rooms, she found a K alone, starting at the piece of ice and thinking. Gerda ran to the K and hugged him. K, dear little K, dear little K. So I have found you at last. సో తను వెళ్ళింది ప్యాలెస్లోకి వెళ్ళి ఏం చేసింది, తను ఏం చేస్తున్నాడు ప్యాలెస్లోకి ఐస్ పీసెస్ ఆఫ్ ఐస్ని తీసుకొని ఆ స్నో క్వీన్ అనేది ఒక ఫజిల్ ఇచ్చింది. ఏంటి, ఇక్కడ అంతా కూల్గా ఉంది, మనం మళ్ళీ డ్రై ప్లేస్లోకి వెళ్ళిపోదాం, వేరే ప్లేస్లోకి వెళ్ళిపోదాం. సో అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఒక ఫజిల్ క్లియర్ చేయాలి అని చెప్పేసి పీసెస్ ఆఫ్ ఐస్ని ఇచ్చేసి ఆ ఫజిల్ని చేయమని చెప్పేసి కేతో చెప్పింది. సో తను అదే చేస్తున్నాడు, ఏం చేయాలని థింక్ అండ్ హీస్ థింకింగ్ అండ్ హీ సాల్వింగ్ పజిల్స్. ఎప్పుడైతే గర్డా తన దగ్గరికి వెళ్ళి తనని చూసిందో, హో కే, మై డియర్ కే అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకొని, నేను నిన్ను అట్లీస్ట్ నేను ఇంతసేపటికి ఇంత జరిగిన తర్వాత నేను నిన్ను కలుసుకోగలిగాను అని చెప్పేసి అంటుంది. బట్ కే స్టూడ్ క్వైట్ స్టిల్. తను కామ్గా నించొని ఉన్నాడు. స్టిఫ్ అండ్ కోల్డ్, అంటే బండబారిపోయి ఉన్నారని అంటారు కదా, అలా ఉన్నాడు అనమాట తను హక్ చేసుకున్నప్పుడు కూడా. లిటిల్ గర్డా క్రైడ్ బిట్టర్ బర్నింగ్ టియర్స్ విచ్ ఫెల్ అపాన్ హిస్ చెస్ట్ అండ్ పాస్డ్ ఇన్ టు హిస్ హార్ట్ అండ్ థేవ్డ్ ద lump of ice and it dissolved the piece of broken glass. K then burst into tears and cried till the pieces of glass were washed out of his eyes. చూసారా, తను అలాగే నించున్నాడు, బండబరిపై నించున్నప్పుడు తనకేమైంది, షీఈస్ క్రైడ్, తను బాగా ఏడ్చేసింది. బర్నింగ్ అంటే గర్డా గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నప్పుడు దాని బర్నింగ్ ఐ డ్రాప్స్ అనేది తన హార్ట్ లోపలికి వెళ్ళిపోయాయి. ఎవరికి, కే హార్ట్లోకి వెళ్ళిపోయి ఆ బర్నింగ్ ఐస్ పీస్ కదా వెళ్ళింది లోపలికి, ఐ మీన్ అంతకుముందు. సో ఇప్పుడు బర్నింగ్ టీయర్స్ లోపలికి వెళ్ళేసరికి ఆ బర్నింగ్ టీయర్స్తో ఆ పీస్ ఆఫ్ గ్లాస్ అనేది బయటకు వచ్చేసింది. అలాగే తన ఐస్లో ఉన్న పీస్ కూడా బయటికి వచ్చేసిందంట. వాష్డ్ అంటే తను కూడా ఏడ్ చేశాడు, ఇంకా బర్నింగ్ టీయర్స్ లోపలికి వెళ్ళాయి కదా, తను కూడా ఏడ్ చేశాడు. హార్ట్లో ఉన్న పీసు, ఐస్లో ఉన్న పీసు రెండు వాష్డ్ అంటే బయటకు వచ్చేసేసాయి. హీ రికగ్నైజ్ గర్డా అండ్ exclaimed in delight, Gerda, dear little Gerda, where have you been all this time? గర్డా, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నామా, అసలు మనం ఎక్కడున్నా ఇంత టైం ఏమైంది, నాకు ఇంతసేపు ఏమైంది, నేను ఎక్కడున్నాను, నువ్వెక్కడున్నావు అని అప్పుడు అడుగుతుంది. ఎందుకంటే ఆ పీసెస్ అనేవి బయటకు వెళ్ళిపోయాయి. సో హీఈస్ కమ్ బ్యాక్ టు ద గుడ్ బాయ్, రైట్? దే హ్యాపీలీ హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్ అండ్ డిసైడెడ్ టు escape before the Snow Queen returned. On the way back, the children stopped to meet all those who had helped Gerda reach the Snow Queen's palace. When they reached home, it was spring. They narrated their story a grandmother and told her about the new friends they had made on the way. The cold, empty splendor in the Snow Queen's palace was forgotten like a bad dream. So they will happy now, right? హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే కేకి అంత బాగా అయిపోయింది. దే విల్ హ్యాపీ. అండ్ వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే మనం బాగా అయిపోయినాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం, మళ్ళీ స్నో క్వీన్ రిటర్న్ అయిందనుకో మళ్ళీ మన ఇద్దరిని ఇక్కడే పట్టేసుకుంటుందని చెప్పేసి స్నో క్వీన్ రిటర్న్ అవ్వ ముందుకే దే విల్ వెంట్ ఆఫ్ ద ప్యాలెస్. అండ్ దే డిసైడెడ్, ఎవరెవరైతే తనకి కేని ఫైండ్ అవుట్ చేయడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని థ్యాంక్స్ చెప్తూ వెళ్ళాలి అని ఫీల్ అయ్యి ఆ తర్వాత గ్రాండ్ మదర్కి జరిగిందన్న స్టోరీ అంతా చెప్పేశారనమాట. సో వాళ్ళకి ఏముంది, ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ డ్రీమ్ అని అనుకున్నారు. సో ఎవరెవరు హెల్ప్ చేశారు తనకి, రివర్, ఓల్డ్ మెన్, రేవన్, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్, కోచ్మెన్, అవుట్ రైడర్స్, రాబర్ గర్ల్, వుడ్ పీజియన్, రెయిన్డీర్, ఓల్డ్ మెన్, డర్టీ ఉమెన్. సో వీళ్ళందరికీ అంటే ఇది స్ట్రైట్గా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వెళ్తారనమాట ఇంటికి. ఎలా, డర్టీ ఉమెన్, ఓల్డ్ మెన్, రెయిన్డీర్, వుడ్ పీజియన్, రాబర్ గర్ల్, అవుట్ రైడర్స్, కోచ్మ్యాన్, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్,
raven, old man, river, and they will go to the home. Right? Yes, this is the story, children. You should write the keywords. Means hard words is there in the lesson. You should write the homework, this one only. Okay? This is your homework. Once you read the lesson and you should write the hard words. Thank you, children.